ఫ్యూ డేస్ బ్యాక్ మెసేజ్ చేశారు కదా, నాకు బైబిల్‌లో డౌట్స్ ఉన్నాయి. ఆహా! నా ఓకే. పేరు చక్రి అన్న. ఓకే. 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 ఆ! హ్మ్. కన్యక గర్భంలో పుట్టును అని చెప్పేసి అని ఉంది కదా! హ్మ్. హ్మ్. సో, దాన్ని మీరు యేసయ్యకి ఏ విధంగా కనెక్ట్ చేశారు అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. ఈ మాటలు ఆయనకి ఎందుకు వర్తిస్తాయి అంటారు అంతేనా? యెస్. ఈ ప్రవచనము ఆయనలో ఏ విధంగా నెరవేరింది అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను అంతే. ఇక్కడ ఆయన ఇస్తున్న సూచన బట్టి కన్యక గర్భవతి కుమారుని కంటుంది, హ్మ్. అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు అన్న ఈ మాటని బట్టి కింద కీడును విసర్జించటకు మేలును కోరుకున్నటకు అని ఇందాక మీరు చదివిన వచనాలు ఉన్నాయి కదా. అవును. సో అది నెరవేరే టైం వరకు వాళ్ళు ఆగారు. హ్మ్. యేసుక్రీస్తు వారు జన్మించిన తర్వాత కన్యక గర్భవతి కంటుంది అన్నాడు కాబట్టి కన్యకగా మరియ ఉంది కాబట్టి అప్పటి వరకు మరి ఇక కన్యక ఎవరు కనలేదు కాబట్టి. అంటే నేను అదే చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ కన్యక అనే పదం ఏదైతే వేయబడిందో అది కన్యక ఉమ్, కాదది. హీబ్రూలో మీరు చూసుకుంటే మీరు కావాలంటే మీరు బిఎల్‌బి లెటర్ బ్లూ లెటర్ బైబిల్ గాని మీరు ఏదన్నా గాని మీరు చూసుకుంటే ఉమ్, ఇక్కడ అల్మా అని ఉంటుంది. కన్యక అంటే హీబ్రూలో బెతులా అని అంటారు. కానీ ఉమ్, ఇక్కడ ఏమైందనంటే అల్మా అని రాయబడింది. మీరు కావాలంటే ఇంగ్లీష్ బైబిల్‌లో మీరు గుడ్ న్యూస్ బైబిల్‌లో చూసుకున్నా కూడా అక్కడ యంగ్ వుమెన్ అని ఉంటుంది. ఉమ్, అండ్ ఉమ్. యంగ్ వుమెన్ ఆల్రెడీ ఆమె ప్రెగ్నెంట్‌తో ఉంది అని చెప్పేసి అని చెప్పారు. అది అర్థాలు నానార్థాలు అన్న. యంగ్ ఉమెన్ ఒకటి, ఇంకొకటి ప్రెగ్నెంట్ గా ఉండొచ్చు అనేది నానార్థమే తప్ప. ఉండొచ్చు అని నేను అనట్లేదు. నేను మీకు ఉమ్, అది నేను ఒకసారి మన గుడ్ న్యూస్ బైబిల్‌లో నుంచి నేను తీసి చదివి వినిపిస్తాను. దాంట్లో ఉమ్, ఏముంటుందంటే Lord himself will give you a sign. A young woman who is pregnant will have a son and will name him Immanuel అని చెప్పేసి అనింది. ఉమ్. సో యాక్చువల్లీ యెషయానే ఆయన గ్రంథంలోనే ఈ యంగ్ ఉమెన్ అంటే ఈ కన్యక అనే పదానికి ఉపయోగించినప్పుడు బెతులా అనే పదాన్ని ఉపయోగించారు హీబ్రూలో. అంటే కానీ పెళ్లి కానీ యువతి అని అర్థం. అవును. ఆర్డినరీ ఉమెన్ బెతులా అయితే అంటే కాదు. ఇప్పుడు మనకు ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే ఇసాకు కోసం వెళ్ళినప్పుడు ఆ, అబ్రామ్ పంపించినప్పుడు వాళ్ళ ఏమంటారు వాళ్ళ సర్వెంట్ ని పంపించినప్పుడు చూస్తే ఆ అమ్మాయి కోసం వాడిన పదాన్ని బెతులా అని చెప్పేసి అక్కడ వాడారు. ఉమ్. కానీ ఇక్కడ ఆమ్, అల్మా అని చెప్పేసి అని వాడారు. అల్మా అంటే యంగ్ ఉమెన్ అండ్ ఇంకొకటి ఏంటంటే తను ఆల్రెడీ మ్యారేజ్ అయిన అమ్మాయి అని చెప్పేసి ఇక్కడ ఉంది అనమాట. లేదన్న, యంగ్ ఉమెన్ అన్నది కరెక్ట్. అది నానార్థం. ప్రెగ్నెంట్ అయినది అది అర్థం కానీ అక్కడ చెప్పబడిన మాట అయితే అదే. సరే, అది నానా అర్థం అయినా కూడా నేను ఏమంటున్నా అంటే అదే యెషయానే ఉమ్, వేరే దగ్గర కన్యకకు వాడినప్పుడు ఆయన బెతులా అని చెప్పేసి ఆ వర్డ్ వాడారు. మీరు కావాలంటే మీరు సెర్చ్ చేయండి. ఉమ్, కానీ ఈ ఒక్క దగ్గర మాత్రమే కన్యక అని వాడారు. ఉమ్. అండ్ నెక్స్ట్ అది ఒక పాయింట్. అంటే కన్యక గురించి కాదు, అది యంగ్ ఉమెన్ గురించి అని చెప్పేసి ఒక పాయింట్. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి అతనికి మాటలు రాకముందే ఆ యొక్క ఏదైతే రాజులు మీ దగ్గరికి వస్తున్నారో ఆ రాజులు ని నిర్మూలన చేస్తాను అని చెప్పేసి ప్రవచనం చెప్పబడింది. అవును. సో నేను అదే అంటున్నా. ఇప్పుడు ఏషియా 700 సంవత్సరాల తర్వాత పుట్టాడు. అవును, 700 సంవత్సరాలు ముందు చెప్పబడింది ఇది. సో నేనేమంటున్నా అంటే అది ఏసఐకి ఏ విధంగా కనెక్ట్ అవుతుంది, ఏ విధంగా కనెక్ట్ చేస్తా ఉన్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్న, ఇక్కడ అల్మా అనే వర్డ్ దగ్గర కన్ఫ్యూజన్ ఉంది కదా. ఉమ్, అల్మా అంటే జస్ట్ యంగ్ ఉమెన్ అని కన్ఫర్మేషన్ ఉందన్న. ఉమ్. ఒకవేళ నార్మల్ ఉమెన్ అయితే అది సైన్ అవ్వదు కదా. అంటే కన్యక అంటే ఏంటి? ఆ, ఎవరితో ఆ, ఏమంటారు అంటే ఫిజికల్ శారీరక సంబంధం ఫిజికల్ లేకుండా. ఫిజికల్ గా సంబంధం లేని వాళ్ళని కన్యక అని చెప్పేసి మనం అంటాం. ఎస్. అవును. కానీ ఇక్కడ ఆల్రెడీ ఫిజికల్ గా సంబంధం ఉంది అని చెప్పేసి ఇప్పుడు మనం చదివిన ప్రొవర్బ్స్ చాప్టర్ 30 verse 19 లో సంబంధం ఉంది ఆ అమ్మాయి. దట్స్ వై షీ కాల్డ్ ఏంటి ప్రాస్టిట్యూట్. ఆమె అల్మా అని ఉపయోగించారంటారా? అక్కడ లేదన్న, అక్కడ అల్మా పురుషునితో కన్యక జాడ అని రాయబడింది. అదే సార్ నేనేమంటున్నానంటే అక్కడ ఉమ్, కూడా ఆ ఉమెన్ అనే పదాన్ని ఉమ్. తెలుగులో ఏముంది ఒకసారి చదవండి. తెలుగులో కన్యక, పురుషునితో కన్యక జాడ అని ఉంది. కన్యక. కన్యక జాడ అనేది కదా. అవును. ఇక్కడ కూడా సేమ్ ఈ అల్మా అనే పదాన్ని ఆ, ఉపయోగించారు. సో అక్కడ ప్రాబ్లం ఏముంది? అక్కడ కన్యక అనే ఉంది, ఇక్కడ కన్యక అనే ఉంది. అదే నేను అంటున్నా. అంటే కన్యక అంటే డజంట్ మీన్ వర్జిన్ అని కాదు అని చెప్పేసి నేను అంటున్నాను. కానీ లేదండి, ఆ ఛాన్స్ నేనేమంటున్నా అంటే లేదు. అక్కడ ఆ ఛాన్స్ లేదండి. ఇప్పుడు బండ మీద వర్జిన్ అనే సర్పం ఆమె వెళితే. ఒకవేళ వర్జిన్ ఒక్క అని నిమిషం, అంటే ఒక్క నిమిషం అన్న. ఉమ్, బండ మీద సర్పం వెళితే ఆ జాడ మనకు తెలియదు. ఉమ్, ఒక కన్యక పురుషునితో వెళితే అది కూడా మనం కనిపెట్టలేం. అవును. అవునా? వర్జినిటీ అనేది ఇట్ ఈస్ నాట్ బి కన్ఫర్మ్డ్. ఇంత అడ్వాన్స్ టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత కూడా నేను అదే అంటున్నాను. ఆ ఉమ్, వర్జినిటీ అనేది కన్ఫర్మ్ చేయలేం. సో అందుకనే అక్కడ
పురుషునితో కన్యక జాడ అది కూడా కనిపెట్టలేనిది అని చెప్పాడు. సో అక్కడ అల్మా అనే పదం యూజ్ చేయడం కరెక్టే. అల్మా అనేది యంగ్ ఉమెన్, అంటే తనకు మ్యారేజ్ అయ్యి ఉండొచ్చు, అవ్వకపోయి ఉండొచ్చు. బెతుల్లా అంటే మాత్రం కన్ఫర్మ్డ్ అంటారు మీరు. బెతులా అనే పదానికి మీరు అది కూడా కొట్టండి, బెతులా అని కొట్టండి. ఉంది హిబ్రూ వర్డ్ ఫర్ వర్జిన్. ఉమ్. అది ఎక్కడెక్కడ యూజ్ చేశారో అది కూడా సెర్చ్ చేయండి. ఒక్క నిమిషం. రెబకా దగ్గర యూజ్ చేయబడింది. సో నేను అదే అంటున్నా, ఉమ్, అల్మా అనే పదము ఆప్షన్స్ ఉన్నాయి, బట్ నాట్ ఎస్పెషల్లీ ఫర్ వర్జిన్ కాదు. అది పెళ్ళైన వాళ్ళకి కూడా అల్మా అని అంటారు, పెళ్లి కాని వాళ్ళని కూడా అల్మా అంటారు. అంటే ద ఏజ్, యంగ్ ఏజ్ ఉన్నప్పుడు పెళ్ళైన కూడా, కొత్తగా పెళ్ళైన వాళ్ళని కూడా యంగ్ ఉమెన్ అని చెప్పేసి అని అంటారు అనమాట. అన్న ఇక్కడ ఓకే, ఒకవేళ ఫైన్. పదం గురించి మనం ఒకవేళ ఓకే మీరు చెప్పినట్టు ఓకే, బెతుల్లా ఆ అంటేనే పదం గురించి ఓకే ఎస్పెషల్ మనం తర్వాత డిస్కషన్ చేద్దాము. ఓకే, ఫైన్ ఇష్యూస్. డిస్కషన్ తర్వాత కూడా అంటలేదు నేను. ఒకవేళ హిబ్రూలో వ్రాయబడింది అల్మా కదా, అల్మాకి ఓన్లీ మ్యారీడ్ ఉమెన్ అనే అర్థం మాత్రమే వస్తే ఇట్ ఈస్ ఎ కాంట్రడిక్షన్ అనుకోవచ్చు మనం. బట్ ఇట్ హ్యాస్ ద మీనింగ్ కదా. ఎస్ ఎస్ ఎస్. వర్జిన్ అనే సైన్ కోసం యూజ్ చేయబడే పదమే కదా. సో నేను అదే అంటున్నాను, వర్జినకు ఒక పదం ఉంది అండ్ యంగ్ ఉమెన్ కి ఒక పదం ఉంది. అలా రెండు పదాలు ఉన్నప్పుడు ఒకే పదాన్ని ఎందుకు యూజ్ చేశారు అంటున్నా నేను. అదే అంటే ఇప్పుడు అర్థమైంది. కన్యకకి కన్యక అనే పదం ఉన్నప్పుడు ఆ పదం ఉపయోగించకుండా ఈ పదాన్ని ఎందుకు ఉపయోగించారు అని చెప్పేసి నేను అంటున్నాను నేను. అండ్ నెక్స్ట్ థింగ్, ఆ అబ్బాయికి మాటలు రాకముందే ఈ రాజుని అప్పగించేస్తాను అని చెప్పేసి అని అన్నాడు. సో ఏకై పుట్టేటప్పటికి ఆహాజ్ రాజు లేడు అండ్ ఈ సిరియా అషురు వీళ్ళు కూడా లేరు. సో దాన్ని ఏసైకి ఎలా కనెక్ట్ చేస్తారు? సో ఫాల్ అనేది కింగ్డమ్ కి సంబంధించింది అన్న. ఆ రాజులే కాకపోయినా ఆ తర్వాత పరిపాలించిన హేరోద్ లేదు రాజు. లేదు, ఇది స్పెషల్లీ మీరు 7వ అధ్యాయం 1వ వచనం చదవండి, క్లియర్ గా అక్కడ మెన్షన్ చేసి ఉంటుంది. దిస్ ఇస్ ద సైన్ దట్ గివెన్ టు ద ఆహాజ్ అని చెప్పేసి అని ఉంటుంది. సో అది ఏసైకి సంబంధించిన ప్రవచనం అని చెప్పేసి మీరు ఎలా అనుకుంటారు? రాజులు పడిపోయారు కదన్న తర్వాత. అవును 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 బ్రదర్, నేనేమంటున్నానంటే ఆ ప్రవచనము ఆహాజుకి ఇవ్వబడింది, ఆహాజు దాంట్లో తర్వాత నెరవేరిపోయబడింది అది. ఇప్పుడు మనం చూసేసుకుంటే ఏ విధంగా అంటే ఇప్పుడు మీరు నితుడయ్యేటంటే వీళ్ళు ఇవన్నీ ఏవైతే చెప్తా ఉన్నారు. ఆహాజు కూడా అయిపోయింది కదా ఆయన కింగ్డమ్ కూడా. అవును అదే అంటున్నా, ఆహాజు మీదికి వచ్చారు, ఎవరైతే ఆహాజు మీదికి వస్తున్నారో వాళ్ళ కోసం అది చెప్పబడిన ప్రవచనం అదే. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే అక్కడ అతనికి ఇమ్మానుయేల్ అని పేరు పెట్టబడును అనింది. యేసుని ఎప్పుడు కూడా ఎవరు కూడా ఇమ్మానుయేల్ అని పేరు పిలవలేదు కదా. దాని అర్థం కావాలి కదా. అవును అర్థమే అదే అంటున్నా. సో ఒకవేళ పేరుకి అర్థం చూసుకుంటే యెషయా ఇప్పుడు యెషయా ఇది రాశాడు కదా, యెషయాకి అర్థం ఏంటి? ఎవరికి? ఏషయాక? యెషయా అనే ఆయన పేరుకి అర్థం ఏంటి? దేవుని ప్రవక్త. యెషయా దేవుని ప్రవక్తే. నేను అనేది యెషయా, ఇప్పుడు మీరు పేరుకి అర్థాలు వేరే ఉంటాయని చెప్పేసి అన్నారు కదా, యెషయా అంటే అర్థం ఏంటి? నాకంత పర్టికులర్ గా తెలియదు. యెషయా అంటే మై సాల్వేషన్ అని, గాడ్ ఈజ్ మై సాల్వేషన్ అని ఉంటుంది. అంటే దేవుడే నా రక్షణ అని చెప్పేసి అని ఉంటుంది. ఇలా చాలా ఉన్నాయి అనమాట. ఇప్పుడు యెహోషువ అంటే ఏంటి? రక్షకుడు అని చెప్పేసి ఉంటుంది. అవునా? అండ్ గిద్యోన్ ఏంటి, అండ్ ఇంకా ఇలా పేర్లకు టైటిల్స్ అనే దానికి అర్థాలు చాలా ఉన్నాయన్నమాట. అండ్ నెక్స్ట్ థింగ్, ఒకవేళ ఇదే అనుకుంటే మన మత్తయి సువార్తలోనే చూసుకుంటే గాబ్రియల్ దేవదూత వచ్చేసి మేరీకి ఏమని చెప్తుంది? ఇమ్మానుయేల్ అని చెప్తుందా? ఏమని చెప్తుంది? ఇమ్మానుయేల్ అని చెప్పదు కదా. యేసు అని పేరు పెట్టుదు. యేసు అని పేరు పెట్టుతుంది. యేసు అంటే యెషుయా. యెషువా ఇస్ డిఫరెంట్ అండ్ ఇమ్మానుయేల్ ఇస్ డిఫరెంట్. ఇమ్మానుయేల్ అంటే దేవుడు మనకు తోడని, యేషువా అంటే రక్షకుడు అని మనకు అర్థం. సో ఇది ఏ విధంగా మనం యేసయ్యకి కనెక్ట్ చేసుకుని చెప్పగలం? అంటే ఇది యేసయ్యకు సంబంధించిన ప్రవచనం అని చెప్పేసి మనం చెప్పగలం. దేవుడు మొట్టమొదటిగా ప్రవచనం ఇచ్చేటప్పుడు వాళ్ళకి అసలు ఆ ప్రవచనం ఇవ్వడానికి కారణం ఏంటంటే ఆహాజ్ రాజు భయం నుంచి మనుషుల్ని తన ప్రజల్ని పోగొట్టడానికి దేవుడు మనకు తోడు అనే పేరు పెడతారు. ఇమ్మానుయేలు అని అంటే ఆ ఇమ్మానుయేల్ అనే పదం, ఆ ప్రవచనం ఆల్రెడీ నెరవేరిపోయింది ఆయన టైంలోనే. మీరు 8వ అధ్యాయంలోనే చూసుకుంటే అతనికి పుట్టాడు ఆల్రెడీ. అది యేసయ్యకి సంబంధించింది కాదు. ఎందుకు యేసయ్యకి సంబంధించింది కాదు అంటున్నానంటే, మీరు అదే ఫస్ట్ 7వ అధ్యాయంలో ఇట్లా యంగ్ ఉమెన్
ఈజ్ ప్రెగ్నెంట్ విల్ హ్యావ్ సైన్ విల్ హ్యావ్ ఎ సన్ అండ్ విల్ నేమ్ హిమ్ ఇమ్మానుయేల్ అని చెప్పేసి ఉంది కదా. మీరు 8వ అధ్యాయంలోనే మనం చూసుకుంటే ఒకటి ఇక్కడ 8వ వచనంలో 8వ అధ్యాయం 8వ వచనంలో దే విల్ స్వీప్ త్రూ జూదా ఇన్ ఏ ఫ్లడ్ రైజింగ్ షోల్డర్ హై అండ్ కవరింగ్ ఎవ్రీథింగ్ గాడ్ ఈజ్ విత్ అస్ అని చెప్పేసి అని ఉంటుంది. ఇమ్మానుయేలు అని ఉంది. అంటే దీని గురించే చెప్తా ఉన్నారు. మళ్ళీ అలాగే మనం 10వ వచనం చూసుకుంటే 10వ వచనంలో కూడా లాస్ట్‌గా ఆలోచన చేసుకొనినను అది వ్యర్థమగును, మాట పలికినను అది నిలవదు, దేవుడు మాతోనున్నాడు అంటే ఇమ్మానుయేల్, గాడ్ ఈజ్ విత్ అస్ అని చెప్పేసి ఇంగ్లీష్‌లో ఉంటుంది. సో ఇది ఆల్రెడీ అక్కడ ప్రవచనము వాళ్ళకి నెరవేరిపోయింది. సో యేసయ్యకి దీన్ని మనం తీసుకొని ఏ విధంగా మనం అప్లై చేయగలము? దట్ ఈస్ మై క్వెషన్. అర్థమైంది బ్రదర్. యాహ్! సో అది ఒకటి. అది అప్పుడున్న కాలంలో ఆహాజుకి ఇవ్వబడింది. అది ఈ వాళ్ళకి సంబంధించబడింది. ఆల్రెడీ అక్కడ నెరవేర్చబడింది అని చెప్పేసి ఉంది. సో మరి ఇంకా యేసయ్యలో మళ్ళా ఎలా నెరవేరబడింది? ఎందుకంటే ప్రవచనం అనేది 2, 3 సార్లు నెరవేరబడేది కాదు గదా! ఒకసారి ఇచ్చారంటే ఇప్పుడు ఎందుకంటే ఆహ్, కి ఈ ఏ ద్వితీయోపదేశ కాండం 18వ అధ్యాయం 22వ వచనంలో కూడా క్లియర్‌గా ఉంటుంది. ఏమని ఉంటుందంటే, ఇదిగో ప్రవచనం అనేది ఒకసారి వచ్చిందా, దాన్ని నెరవేరకపోతే ఏమంటారు? ఆహ్, అతన్ని చెప్పిన మాటలు మీరు నమ్మకండి అని చెప్పేసి అని ఉంటుంది. అది దొంగ ప్రవచనము అని చెప్పేసి అని ఉంటుంది. అతన్ని చంపేయాలని కూడా ఉంటుంది. సో, నేను అదే అంటున్నా. సో, ఆ ప్రవచనము అది యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో ఉన్నది. అండ్ ఇది లేదు బ్రదర్. అంటే తర్వాత వర్జిన్‌కి ఎవరు బోర్న్ అవ్వలేదు యేసుక్రీస్తు వారు తప్ప. అవి వర్జిన్ అని మత్తయి రాశారు. అక్కడ వర్జిన్ అని లేదు పదము. మీరు కావాలంటే మీరు ఆ యెషయా 7:14లో ఒరిజినల్ ఏముంది అనేది మీరు సెర్చ్ చేసుకోవచ్చు. అదే ఇందాక చెప్పారు కదా! ఆల్మాను, బెతుల్లా అల్మా అనే ఉంటుంది. సో, అది ఆ వచనం ఉండదనమాట అది. అది. సో, దాన్ని మనము యేసయ్యకి అంగీకరించలేం. సో, ఆ ప్రవచనం అనేది అది యేసయ్యకి సంబంధించింది ప్రవచనం కాదు. సో, మరి ఇంకా ఏ ప్రవచనం మీరు చెప్తా ఉన్నారు? ప్రవచనమా? ఇదైతే యేసయ్యకి సంబంధించింది కాదు. ఇంకేమైనా ప్రవచనాలు మీరేమైనా చెప్తున్నారా? లేదు బ్రదర్. దీని మీద నేను మళ్ళీ మాట్లాడతాను మీతో. ఓకే. ఓకే. నో ఇష్యూస్. నేను ఖచ్చితంగా దీని మీద స్టాండ్ తీసుకుంటాను. యాహ్! షూర్. నేను కూడా మీ నంబర్ సేవ్ చేసుకుంటాను. డెఫినెట్‌గా బ్రో. కానీ మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మంచిది. థ్యాంక్ యూ. ఐ అప్రిషియేట్ యాక్సెప్టెన్స్. సో, మీరు ఒకసారి ఫైండ్ ఔట్ చేసుకొని మళ్ళీ మీరు ఎనీ టైమ్ యూ కెన్ కాల్ మీ. నాకు తప్పకుండా అన్న. మీ పేరన్నా? నా పేరు రమేష్. ఓకే. ఎక్కడి నుంచి? హైదరాబాద్. మీరు? మాది గుంటూరు. గుంటూరు. వెరీ గుడ్. ఓకే. ఇక్కడ ఆలోచించాల్సింది నేను చాలా ఉందని అర్థమైంది. యాహ్! షూర్. తప్పకుండా అన్న. మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాను. థ్యాంక్ యూ సో మచ్. ఓకే. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ. మీ పేరు ఏదో అన్నారు? నా పేరు చక్రి. చక్రి. ఓకే. ఓకే. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ.